ఉన్నాయి, పళ్ళు లేవు, మొగ్గలు లేవు, పూత లేదు, పిందె లేదండి. ఎందుకు ఈ అంజూరపు చెట్టు గురించి మనకు అవసరమా అనేది ఒకసారి మీకు ఆలోచన రావచ్చండి. దేవుడు ఎంత గొప్ప దేవుడని రుజువు చేయడానికి ఈ మాట మనకు వివరిస్తున్నాడు. ఆయన తలుసుకుంటే ఈ కొండని ఎత్తి సముద్రంలో పడును గాక అంటే సముద్రంలో పడిపోద్దంట వెళ్ళి. ఎవరు తలుచుకుంటే? మై కింగ్ అనండి. ఎవరు తలుచుకుంటే? మై కింగ్, మన కింగ్ తలుచుకుంటే ఈ కొండని ఎత్తి సముద్రంలో పడును గాకంటే సముద్రంలో పడిపోద్దంట. ఆ కొండల్ని సృష్టించింది ఎవరు? లోయల్ని సృష్టించింది ఎవరు? అరణ్యాన్ని సృష్టించింది ఎవరు? యేసేనండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈ అంజూరపు చెట్టు ఎందుకు బాబాని ఈ అంజూరు చెట్టు మాకు వివరించావు? ఆకులు ఉంటే ఉండయి, పూత లేకపోతే మాకెందుకు, పింద లేకపోతే మాకెందుకు, ఫలాలు లేకపోతే మాకెందుకు, ఆకులుంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకు అనుకోవచ్చండి. ఈ అంజూరపు చెట్టు మనల్ని పోల్చాడు దేవుడు అక్కడ. ఎడ్చూడండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫలించకపోతే, కాయలు కాయకపోతే, పిందెలు రాకపోతే, ఫలాలు రాకపోతే ఏమన్నాడు? ఇక మళ్ళీ ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగా కానాడండి. నిలువున ఎండిపోయిందండి. చివరి దశది. జాగ్రత్తగా వినండి. చూస్తాడు, పరీక్షిస్తాడు ప్రతి విశ్వాసుని. యెరూషలేము ప్రజల గురించి రాయబడుతుంది ఇక్కడ. యెరూషలేము నివాసుల గురించి రాయబడుతుంది. దేవుని ప్రజల గురించి రాయబడుతుందండి. దేవుని బిడ్డల గురించి రాయబడుతుంది. కానీ లోకం వైపు చూస్తే, లోక ఆచారాల వైపు చూస్తే, పింద లేకపోతే, పూత లేకపోతే, మొగ్గ లేకపోతే దేవుడు చేర్చుకోడు. గురుగుల్ని గోధుమల్ని వేరుపరిచే రోజు ఒక రోజు ఉంటుంది. హల్లెలూయా. అద్భుతమైన మాట అక్కడ ఉందండి. నెక్స్ట్ చదవండి, చాలా అద్భుతమైన మాట. ఆగమ్మా, చెప్పండి. ఎందుకు చెప్పారు ఆమెన్? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అది దొరుకుద్దని నమ్మిన ఎడలా వారంటిని పొందుకుంటారంట. ఆమెన్ చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు చాలా విశ్వాసంగా ఆత్మీయ జీవితంలో చక్కగా దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. చక్కగా మనకి అద్భుతమైన మాటలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. గొప్ప మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? అది వసద్దా రాదో, అది జరుగుద్దో జరగదో, అప్పు తీరద్దా తీరదో, మా కుటుంబము కట్టబడదో, నేను జీవితంలో పైకి వస్తానో రానో, నేను చదివి ఉద్యోగం చేస్తానో చేయనో అనే అల్ప విశ్వాసంతో ఉండాలా. అది జరుగుద్దని నమ్మాలా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుని స్తుతించేటప్పుడు, గణపరిచేటప్పుడు, అయ్యా ఈ అప్పు గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, అది నా జీవితంలో జరుగుద్ది అని ప్రార్థన చేయాలంట. అయ్యా నా భర్త గురించి ప్రార్థిస్తున్నానయ్యా, కుటుంబము ఇబ్బందికరంగా ఉంది తండ్రి, చాలా చిందరవందరగా ఉంది, నా బిడ్డలు సరైన లైన్లో లేరయ్యా, సరైన మార్గంలో లేరయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, ఇది జరుగుద్దని నేను నమ్ముచున్నానయ్యా అని ప్రార్థన చేస్తే అది జరుగుద్దంట. అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయకూడదు. పేతురు గారు నిజంగానే ఆత్మీయ విశ్వాసంతో నీటి మీద నడుద్దామని నడిచాడండి. కానీ ఏమొచ్చింది అతనికి? అల్ప విశ్వాసం రంగానే ఏమైపోయాడు? మునిగిపోయాడు. అల్ప విశ్వాసంగా మునిగిపోయాడు. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుని స్తుతించేటప్పుడు, గణపరిచేటప్పుడు ఏమనుకోవాలి? ఇది జరుగుద్ది. ఏమనుకోవాలి చెప్పాలి? ఇది జరుగుద్ది అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలండి? ఇది జరుగుద్దని ప్రార్థన చేయలే, అప్పుడు అది మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నారు మీరు? ప్రార్థన చేసేటప్పుడు మీరు చెప్పండి రా, మిమ్మల్ని అడుగుతున్నారు. జరుగుద్దని చేస్తున్నారు మీరు రా. ఎన్మల నిజాత్ గారు, జనదాస్ గారు, అది అవునో కాదని చేస్తున్నారా, జరుగుద్దని చేస్తున్నారా? చెప్పాలి, అందరూ చెప్పండి నోటితో.
అది జరుగుద్దనే చేస్తాం, అవును కదా. కానీ మనలో కూడా లోపల ఒక ఆలోచన తడద్దు అనమాట, జరుగుద్దా లేదా, జరుగుద్దా లేదా, జరుగుద్దా లేదా అని అల్ప విశ్వాసం కలుగుద్ది. కానీ ఈ రోజున స్పష్టంగా యెరూషలేము వీధుల్లో ప్రయాణిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు, అది జరుగుద్దని ప్రార్థన చేయండి. రైట్, నెక్స్ట్ చదవండి. రైట్, చాలనా, మళ్ళీ నెక్స్ట్ విందాము. మంచి హీట్గా ఉందా, మీకు వేడిగా ఉందా? అయినా హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. డిస్కషన్ చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, తండ్రి కాలంలో ఉన్నారు, కుమారుడి కాలంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, లేరంటారా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరే గారు ప్రజలందరూ కొద్ది పెద్దలు ఉంటారు కదండి, పెద్ద పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు? ఏ అధికారం ద్వారా ఈ కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు? ఏమడుగుతున్నారండి? ఏ అధికారం ద్వారా ఈ కుంటివాడిని బాగు చేస్తున్నావు, ఈ గుడ్డివాడిని బాగు చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇందాక ఒకసారి అద్భుతమైన మాట చెప్పానండి, వేసెలకైనా పరలోకం ఉంటుంది కానీ, నెక్స్ట్ మీరే, వేసెలకైనా పరలోకం ఉంటుంది కానీ వేషధారణకి పరలోకము ఉండదు. అవ్వ చేయాలని చూస్తున్నారండి, పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఆ తండ్రి దగ్గర నుంచి, యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆయన్ని విమర్శించాలని, ఆయన్ని శోధించాలని, ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని చూస్తున్నారండి. యేసుక్రీస్తుని ఏమని అడుగుతున్నారు ఈ పెద్దలు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుని వాక్యం కూడా విన్నామండి. అయితే మందిరములో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. విస్తారమైన మాటల్లో మనం చెప్పాను ఏముందట? దోషముంది. ఏముందండి? దోషముంది. విస్తారమైన మాటల్లో దోషముంది. యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడు ప్రశ్నించాలి బాబుని, ఇక జీవితాంతం ఇదే ఆలోచన. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమని? ఎవరిచ్చారు ఈ అధికారం? కుంటివాడిని బాగు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? గుడ్డివాడిని బాగు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? మోగవాడికి మాటనిచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు? అక్కడ పట్టుకోగానే పక్షవాత గలవాడు లేచి నుంచున్నాడండి. ఎవరిచ్చారు? ఎవరి నామంలో చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎవరిచ్చారు నీకు అధికారము అని ఆ పెద్దలు ఎవరు అడుగుతున్నారంట? విశ్వాసులు ఏం అడగట్లా, ఎవరు అడుగుతున్నారంటండి? ఎవరు బెటరా? విశ్వాసులు బెటరా, ఏసైకి పెద్దలు బెటరా? ఎవరు బెటర్ అండి ఆయనకి? సామాన్యులు కాదండి పెద్దలు. అటుపక్క ముడేస్తారు, ఇటుపక్క కూడా ముడేస్తారు. అటుపక్క 5,000 తీసుకుంటారు, ఇటుపక్క 5,000 తీసుకుంటారు. ఎవరికి న్యాయం చెప్తారు వీళ్ళు? వీళ్ళల్లో మళ్ళీ 1000 పెంచి ఎవరిస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. 6,000 వేస్తే, ఒక 1000 పెంచేస్తే న్యాయం జరుగుద్ది. వీళ్ళ పరిస్థితి అదే. వేషధారణ జీవితంలో ఉండిపోయారండి.
యేసుక్రీస్తు సంచరించిన దినాలు ఆఖరి దినము, ఆఖరి ఆదివారం జరుగుతున్న సన్నివేశాలండి. ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిని అడుగుతున్నారండి? గాలి ఆగమంటే ఆగిపోయిందండి, సముద్రమా ఆగమంటే ఆగిపోయింది. ఎవరిచ్చారు ఆయనకి అధికారము? ఆయన ఎవరండి? మన కింగ్. ఆయన మై కింగ్. ఎవరండి? గట్టిగా చెప్పండి, నిద్ర దెబ్బతో పారిపోద్ది. గాలి అనే ఆగమనంగా ఆగింది, సముద్రమా నిమ్మలమనంగా ఉంది. ఈ ఈ ప్రజల ఆలోచన చూడండి. ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిని అడుగుతున్నారండి? కుమార్ని జైపాల్ అడిగితే పర్లా, జైపాల్ని కుమార్ అడిగితే పర్లా. వీళ్ళిద్దరూ మనుషులు. కానీ సాక్షాత్తు పెద్దలు కూడుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరిచ్చారు నీకు అధికారం అని అడుగుతారు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, వినండి అమ్మ, ఇటు చూడరా. ఏమన్నాడో తెలుసా అండి? గమనించండి. యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు కదా, యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు కదండి, ఇచ్చాడా లేదా? యోర్దాను నదిలో యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు. యోహాను బాప్తిష్యం ఇస్తుండగా అది మంచా చెడా? అది ఎవరిమ్మంటే ఇస్తున్నాడు? ఆయనకి అంతర్కాయ ఆయన ఇస్తున్నాడా, దేవుడు ఇమ్మంటే ఇస్తున్నాడా? అది మీరు చెప్పండి, ఇది నేను చెప్తాను అన్నాడు దేవుడు. దేవుణ్ణి చిక్కుల్లో పెట్టాలని చూస్తే వాళ్ళు ఉంటారండి భూమి మీద. దేవుడు ఏమని అడిగాడండి? యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు కదా, అర్థమవుతుంది జాందాస్ గారు? యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు కదా, దేవుడు చెప్తే ఇస్తున్నాడా, యోహానుకి తనకంతరికి తానే ఇస్తున్నాడా? చెప్పమంటారు మిమ్మల్ని, మీరు చెప్పండిరా అని చాలా చక్కగా చెప్పేశారు. మీరు చాలా సులువుగా చెప్పేశారు అనమాట. వాళ్ళు పెద్దలు మామూలు వాళ్ళు కాదండి. దేవుడు చెప్తున్నానని, దేవుడు చెప్తే ఇస్తున్నాడని చెప్తే మీరు ఎందుకు దేవుడిని నమ్మట్లేదు అని అడిగేస్తాడు యేసయ్య. అవును కదా? దేవుడి ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి అని చెప్తాడు. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడి ద్వారా అది బాప్తిష్యం ఇస్తున్నాడంటే మీరందరూ దేవుడిని నమ్మండి, నేను చేసే కొద్ది కూడా తండ్రి ద్వారా చేస్తున్నాడని చెప్తాడు, అలా మనం చెప్పకూడదు అనుకున్నారు వాళ్ళు. పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటారు, మామూలుగా మాట్లాడుకోరు. సరే, ఎవరి ద్వారా చెప్దాం అనుకున్నారు? మనుషుల ద్వారా చెప్పుదాం అనుకున్నారు. కానీ మనుషుల ద్వారా చెప్తే ఎలా సాధ్యం? అది మనిషి కదా, సామాన్యమైన మనిషి కదా, ఆయన చెప్తే ఎలాగా? ఆయన చేయలేడు కదా కార్యం అని చెప్పేసి మనుషుల ద్వారా చెప్తే మీరు మనుషుల వైపు తిరిగి చూస్తున్నారని మనలే గద్దెత్తాడు, ఆ యేసే మనల్నే మళ్ళీ విమర్శిస్తాడని చెప్పేసి మనుషుల ద్వారా కూడా కాదు అన్నారండి. అటు యోహాను బాప్తిష్యం ఇచ్చేది దేవుడి ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు. దేవుడి ద్వారా కాదట, మనుషుల ద్వారా కాదు. ఎవరి ద్వారా మరి? కానీ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు చాలా అద్భుతంగా చెప్తారు. తెలియపోయిన పుసుక్కునని వేస్తారు కొంతమంది అదృష్టవంతులు. వాళ్ళు తెలియకపోయినా చెప్పేస్తారు, వాళ్ళు కూడా అదృష్టవంతులే. కానీ చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి, అటు మాట్లాడరు, వాళ్ళు కూడా కదల్చబడాలి. తప్పైన ఒప్పైన వాళ్ళు కూడా బయటికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. పెద్దలంతా తెలివి కలవాళ్ళు ఉన్నామంటారా మనలో? వాళ్ళు ఏమన్నారు? యోహాను బాప్తిష్యం ఇస్తున్నాడు దేవుని వల్ల కదా, దేవుని నమ్మండి అంటాడని యేసుక్రీస్తు. మనుషుల వల్ల కదా, మనుషులు ఎలా నమ్ముతాడని ప్రశ్నిస్తాడు. కానీ మాకేమీ తెలియదు. ఏమన్నారండి? మాకేం తెలియదు. దెబ్బతో సరిపోయిందంటారా? అయితే యేసయ్య ఏమన్నాడు తెలుసా ఆ మాటకి? అయితే నేను 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 ఎవరి వల్ల ఈ అద్భుతాలు చేస్తున్నానో నేను మీకు చెప్పను. ఏమన్నాడండి? నేను కూడా మీకు చెప్పను. ఏ నామంలో చేస్తున్నాను మీకు కూడా నేను చెప్పను అన్నాడండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పెద్దలు పెద్దగా ఉండాలి, విశ్వాసులు విశ్వాసగా ఉండాలి, మందిరంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, వినయం విధేయత కలిగి ఉండాలండి. గొడవలకి ఘర్షణలకి వీటన్నిటికీ వెళ్ళకూడదండి. కానీ దేవుడు అక్కడ గొప్పగా మాట్లాడాడండి. ఏమని మాట్లాడండి? ఒక వేసి మందిరానికి వస్తే దేవుని రాజ్యం దొరుకుద్దని, కానీ ఇలాంటి వేషధారణమైన పెద్దలకి దేవుని రాజ్యం ఉండదు అని ఖండితంగా చెప్పేశాడు దేవుడు. హల్లెలూయా. వేషధారణకు ఉందంటారండి? యాక్షన్కి ఉందంటారా? నాటకాలు వేస్తే ఉందంటారా? వేషధారణకి దేవుని రాజ్యము లేదు. అవ్వా చెల్లిస్తారండి. మీరు ఆగండి, విశ్వాసులందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆగండి. నేను ఎవరిని అనుకున్నావు?
వాళ్ళని ఎన్టీఆర్ కాలనీ సంఘానికి పెద్ద. ఎవరినంటండి? నేను ఎన్టీఆర్ కాలనీ సంఘానికి పెద్ద. చాలామంది గుడారాల పండుగకి వెళ్ళోళ్ళేనండి. నేను వెళ్ళిన తర్వాత పెద్ద బాగా ఎదరికి వెళ్ళి చైర్లో కూర్చున్నాం. అది ఎదరికినాక కొన్ని చైర్స్ ఉన్నాయి, చాలా చైర్స్ ఉన్నాయి. చైర్ ఖాళీ లేకపోవడం వల్ల కింద కూర్చున్నాం తమ్ముడు నేను. కూర్చుంటే ఒక ఆవిడ కూర్చుందండి. కూర్చుని కాళ్ళు ఎదరు చైర్లో పెట్టిందనమాట. ఎదరు చైర్లు పెడితే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. సరే చూసాము, ఇంకా చూసి మామూలుగా మేము కూర్చున్నాం మాట్లాడుకున్నాం. నేను ఎవరిని అనుకున్నావు? పలానా యేసన్న మందిరానికి సంఘ పెద్దన అంటుంది. ఎవరంటండి? సంఘ పెద్దన అంటుంది. సరే ఓకేనమ్మా, సంఘ పెద్ద అయితే బాగానే ఉంది, మంచిది, వందనాలమ్మా. ఎక్కడ పెట్టింది కాళ్ళు? వేరే కుర్చీలో, ఒక కుర్చీలో కూర్చుని ఇంచుమించు కొడితే తిప్పి కొడితే మనమంతా 30, 40 సంవత్సరాల లోపే. సంఘ పెద్ద అంటే కాళ్ళు పెట్టి ఏం చేస్తుంది? ఊపుతుంది. అంటే గమనించండి, ఆ మందిరం గురించి అనుకోకండి, అన్ని చోట్ల ఉంటారు, గమనించండి. అవ్వా చెల్లించాలని చూస్తుంది, కానీ దీనత్వం కలిగి మట్టిలో పొరలాడే వాళ్ళు ఉన్నారు, గడ్డిలో పొరలాడే వాళ్ళు ఉన్నారు, మట్టిలో పడుకునే వాళ్ళు ఉన్నారు, చెట్ల కింద పడుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉండేవాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం దొరుకుద్దని, కానీ వేషధారణకి దేవుని రాజ్యము దొరకదు. నేను పెద్దగా ఉండాలని చూసుకోకండి, నా అవ్వ ఉండాలని చూసుకోకండి, నేనేంటో నా ప్రతాపం ఏంటో మందిరంలో చూపించాలని చూసుకోకండి. బ్రతికినంత కాలం తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుడు జీవ కిరీటం ధరిస్తాడు నీకు. హల్లెలూయా. ఈ పెద్దల గురించి చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు నేను చెప్పట్లేదండి. నేను ఆ కాలనీకి పెద్ద, కొనగుంట చర్చికి పెద్ద, ఆ మందిరానికి పెద్ద, ఈ మందిరానికి పెద్ద, డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము లేదు. మీరు అట్టుండు, పెద్దని నేనున్నా కదా, నేను మాట్లాడుతున్నాను అని అవ్వా చెల్లించుకోండి. చూడండి, దేవుని వివాహం ఇది, దేవుని ఇంట్లో పెళ్ళి, ఆయన వధువు, మనం ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె అని అంటే, ఈ పెళ్ళికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్దలే. హల్లెలూయా. ఎవరు పైన కాదు, ఎవరు కింద కాదండి, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి, అందరూ సమానమే దేవుని దృష్టిలో. అలాంటి రకమైన పెద్దలు ఉండకూడదు, అలాంటి అనాలోచన కలిగిన పెద్దలు ఉండకూడదు. హల్లెలూయా. రైట్, ఇంకా ముందుకెళ్దాం, ముగిస్తాను. ఏ అధికారంతో చేస్తున్నాను మీకు కూడా నేను చెప్పను. నిన్న చెప్పాను కదా, మీకు కూడా చెప్పనా? ఎన్నో వచనం అది? 31. యేసు హల్లెలూయా. సుంకర్లు పాపులు దేవుని రాజ్యంలో ఆయన కంటే ముందు ఉంటారట. హల్లెలూయా. మళ్ళీ చదువు 31. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ పెద్ద దేవుని రాజ్యంలో ఉంటారా? సుంకరులు పాపులు దేవుని రాజ్యంలో ఉంటారా? ఎవరుంటారా చెల్లి? ఏ సంఘ పెద్దలు ఎందుకని ఉండరు? మళ్ళీ ప్రశ్నించాడు దేవుడు. ఒక ద్రాక్ష తోట ఏనన్నా, ఒక ద్రాక్ష తోట, ఒక పెద్ద కుమారుడిని పిలిచి, అయ్యా ద్రాక్ష తోటకి వెళ్ళి అక్కడ పనిచేసి రమ్మని పంపించాడు. ఆయన ఏమన్నాడు? మొదటిగా యేసయ్య అడిగితే ఎల్లను అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఎల్లను అన్నాడు. ఎల్లను అన్నవాడు దేవుడు చెప్పాడు కదా, ఆయన మాట వినాలి, వినయ విధేయత కలిగి ఎల్లను అన్నవాడు వెళ్ళి ఆ పని చేస్తాడు. రెండో కుమారుడికి చెప్పాడు, ఏమని?
ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ పని చేయమని చెప్పాడు. ఏమన్నాడు రెండో కుమారుడు? వెళ్తాను అన్నాడు. ఏమన్నాడండి? వెళ్తానండి. భలే ఉందండి ఆశ్చర్యంగా. ఈ మాటను బట్టి మనల్ని ఎంత బలపరుస్తుందో దేవుడు. ఎల్లను అన్నవాడు వెళ్ళాడు, వెళ్తాను అన్నవాడు వెళ్ళల. ఎల్లను అన్నవాడు వెళ్ళాడు, వెళ్తానన్నవాడు వెళ్ళల. ఎళ్ళ ఎవరు బెటరు? మిమ్మల్నేరా? ఎవరు బెటరు? ఎవరికి ఇష్టం? దేవునికి ఎవరిష్టం ఎళ్ళలో? ఎవరిష్టం రమదేవి? ఎల్లను అన్నవాడా వెళ్తానన్నవాడా? అదే సరే, మీకు బాగా అర్థం అవ్వటం కోసం మొదటివాడా రెండోవాడా? మొదటివాడు ఎల్లను అని వెళ్ళాడు, ఆ పని ముగించాడు. రెండోవాడు వెళ్తానని వెళ్ళల. ఎవరిష్టం దేవునికి? ఎవరిష్టం రా తమ్ముడు? ఎవరిష్టం? మొదటివాడు. కానీ దేవుని మందిరంలో ఒక సేవకుడు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయటానికి మనసు ఆ పెద్దలు ఎలాగుంటారు? ఘర్షణగా ఉంటుంది. దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నానన్న, చివరి దినాల్లో ఉన్నామండి, ఆఖరి దినాల్లో ఉండండి. ఘర్షణ పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. వ్యతిరేకమైన ప్రశ్నలు అడగటానికి ప్రయత్నించకండి. డౌట్ ఉంటే అడగొచ్చు, తెలియకపోతే కొన్ని విషయాలు అడగొచ్చండి. కానీ వ్యతిరేకమైన ప్రశ్నలు వేయకూడదు. వ్యతిరేకమైన ప్రశ్నలు కాదా ఇవి? ఏమండి వ్యతిరేకమైన ప్రశ్నలు కాదా? ఆయన ఎవరండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. గొప్ప దేవుడు అండి. నీతో నాతో మాట్లాడే దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నీకు పరలోక రాజ్యం కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలి. పాపులంగా జీవించాం ఒకప్పుడు, మనము చీకట్లో జీవించాం, అంధకారంలో జీవించాం, లోకంలో ఉన్న వాటిని ఆరాధించాం, లోకంలో ఉన్న వాటిని కొలిసామండి. వాటన్నిటి విడిచిపెట్టాం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం. మనం అందరము ఏ రాజ్యాన్ని సంపాదించుకున్నాం? పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం. యాక్షన్ పనికిరాదు, వేషధారణ పనిచేయదు. సేవకుడు ముందు ఒక యాక్షను, విశ్వాసం ముందు ఒక యాక్షను. ఎవరు చూస్తారు? నా ముందు యాక్టింగ్ చేస్తే ఎవరు చూస్తారండి? పిచ్చోడు బాబు అని ఎవరికి తెలియదు అనుకుని యాక్టింగ్ చేస్తాను. నిజంగానే ఒక్కోసారి తెలియకపోవచ్చండి. మై కింగ్ చూస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. పెదాల మీద ఆడిచ్చేస్తారండి కొంతమంది, టప 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 ఆడిచ్చేస్తారు మాటలు. అవి మనకు రావండి. కానీ మన కాళ్ళని చూస్తూ ఉండండి. ఇద్దరి నుంచి అదరికి వెళ్ళినప్పుడు చాలామంది వందనాలు చెప్తూ ఉంటారు. నాకు కొద్దిగా వెళ్తూ ఉంటుంటే ఈ మధ్యన మరి చాలా అయింది వచ్చి పరిచయం. మనం పరిచయం కావాలి. నేనేంటో నా ప్రతాపం ఏంటో తెలుసుకోలేని నేను ఎవరిని ట్రై చేయను. అట్లా వాళ్ళకందరికీ వాళ్ళ మెమరీలు ఉంటే, వాళ్ళ జ్ఞానం ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఉంటుంది. మరి నేను వాళ్ళని చూడండి, ఒక్కోసారి గవుక్కున వందనాలు అని చెప్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ పాస్ట్ చూడండి, వాళ్ళ మెమరీ చూడండి. గవుక్కున నేను బయలుదేరి వచ్చేస్తూ ఉంటానండి. వాళ్ళు నన్ను చూడలేదు అనుకుంటారు కదా, అంటే రన్నింగ్లో కదా, ఏ వందనాలు చెప్తే బండి మీద వెళ్తూనే ఉంటారు కదా, ఆగి పలకరించడం అంటే అది ఒక విధానం అండి. చెప్తాడు వాళ్ళ పాస్ట్, వాళ్ళ మెమరీని చూసి. ఎందుకంటే దేవుడు అవేవి పనికిరావండి. మెమరీ కానీ, పాస్ట్తనం కానీ, లోక జ్ఞానం ఏమీ పనిచేయదు. ప్రభు ఇచ్చి జ్ఞానం గొప్పదండి. ఎంత తెలివి ఉన్నా సరే, ఎంత సంఘ పెద్దను అనుకుని ఊరేగినా సరే, రేపు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. దేవుని రాజ్యాన్ని కోల్పోతామండి. దయచేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. చక్కగా స్పష్టంగా చెప్పాడండి దేవుడు. తర్వాత నెక్స్ట్ చదవరా, ముందుకు వెళ్ళిపోతాం.
రైట్, చాలన్నా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. రైట్, చాలా సంతోషం అండి. మరి ఈ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ, సుంకర్లకి పాపులకి దేవుని రాజ్యం ఉంది, కానీ వేషధారణతో ఉన్న వారికి దేవుని రాజ్యము లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మన మందిరంలో ఘాటుగాను తేటగాను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆదివారం యెరూషలేము వీధుల్లో సంచరిస్తుండగా ఎప్పుడు కూడా నీ ఆరాధన ఆగకూడదు, నిన్ను స్తుతించడం ఆగకూడదు, నువ్వు మహింపరచడం అనేది ఆగకూడదండి, గణపరచాలి ఎప్పుడు కూడా. అప్పుడు మరి ఆ దినాల్లో ఓసన్నా జయము, ఓసన్నా జయము అంటే ఏమన్నారు? కొంతమంది ఏమన్నారు? అక్కడున్న పెద్దలు ఏమన్నారు? అక్కడున్న అధికారులు ఏమన్నారు? యేసు ఎంత ఎంత కఠినంగా మాట్లాడతారో తెలుసండి. యేసు మీ వాళ్ళనే ఆత్మను, మీ వాళ్ళనే ఆత్మను. కానీ అవి గన వాళ్ళుగా నాగినట్లయితే ఈ రాళ్ళు స్తుతిస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి. అయితే దేవుని సన్నిధిలో రెండు చేతులు జోడించి అడుగుతున్నాండి, ప్రార్థన ఆపకండి, ప్రభుని స్తుతించడము ఆపకండి, ఆరాధించడము ఆపకండి, రాళ్ళు స్తుతించేంత వరకు మనము తేకండి. ప్రభుని గణపరచండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని మహింపరచండి. ఓసన్నా 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 జయము అంటూ బట్టలు పరుచుకుంటూ ఖర్జూరపు మట్టలు పట్టుకుంటూ ఆయన గాడిద మీద ఎక్కి, తగ్గింపు స్వభావం అండి. గాడిదంటే గుర్రం అంటే యుద్ధానికి చూసిందనమాట. తగ్గించుకుంటాము. ఆయన యేసు కూడా తగ్గించుకుని రిక్తునిగా మారి రక్షకుడిగా మన కోసం వచ్చి ఈ భూలోకానికి వచ్చి మన కోసము మరి వచ్చే శుక్రవారము మన కోసం ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు. వచ్చే ఆదివారం మన కోసం ఆయన లేచాడు. హల్లెలూయా. అది మనము ఆయన ఆల్రెడీ మరణించాడు, లేచాడు కూడా. ఆ దినాల్లో జరిగిన సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ, పండగ చేసుకుంటూ ఆరాధించుకుందాం, మహింపరుచుకుందాం. దేవా, మరి ఈ వేషధారణ జీవితము నాకొద్దు. ఏమని ప్రార్థన చేద్దామండి? ఈ వేషధారణ జీవితము నాకొద్దు. యాకోబు బావి దగ్గర ఉన్న స్త్రీ కన్నా పరలోక రాజ్యం దొరికిందండి. పగలే నగ్నంగా పట్టపగలే పాపం చేస్తున్న స్త్రీ కన్నా పరలోక రాజ్యం దొరికింది. సుంకరులు పాపుల కన్నా పరలోక రాజ్యము దొరికిందండి. వేషధారణకి పరలోక రాజ్యం. దయచేసి మరొకసారి మా తల్లులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీకే వేషధారణ జీవితం మనకి వద్దు. దయచేసి వేషధారణ చేయాల్సిన అవసరము లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఏం కాదండి. ప్రభు సన్నిధిని స్తుతించండి, గణపరచండి. అట్టి పరలోక రాజ్యం మనందరికీ దయచేనుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్, మోకరించండి, ప్రార్థించుకుందాం. చాలా సంతోషము. యెరూషలేము మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ శుద్ధి చేశాడు, బాగు చేశాడు నా దేవుడు.